అబ్రహాం లింకన్ గారని ఒక అబ్బాయి ఉన్నాడు. అమెరికా దేశంలో చెప్పులు కుట్టేవాడు. చెప్పులు కుడతా ఉంటే వాళ్ళమ్మ రోజు మందిరానికి తీసుకెళ్ళి మందిరంలో ప్రార్థన చేసేదంట. మా అబ్బాయి అమెరికా అధ్యక్షుడు అవ్వాలని ప్రార్థన చేస్తాడు. నవ్వొచ్చేదంట. మనకేమో తినటానికి తిండి లేదు, ఇంట్లో జరుగుబాటు లేక బజార్లో చెప్పులు కొడుతున్నాం. మనం అమెరికాకి అధ్యక్షుడు అవుతాం ఏంటని నవ్వేవాడంట. కానీ ఆ పిల్లోడి కోసం రోజు ప్రార్థన చేసిందండి. చెప్పులు గుట్టేటువంటి వాడు రోజు ప్రార్థన చేసేసరికి అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత ఆయన అడిగారు, ఏమయ్యా నువ్వు అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యావు, కారణం ఏంటంటే మమ్మ నా కోసం ప్రార్థన చేసింది, అప్పుడు నేను నవ్వుకున్నాను. కానీ ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే ఆమె నన్ను కొట్టి తిట్టి ఎలాగైనా మందిరానికి తీసుకెళ్ళి మందిరంలో ప్రార్థన చేసేదన్నారంట. ఆమెను అడిగారంట, మీరు పేదోళ్ళు కదా, మరి మీ అబ్బాయి అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడని నువ్వెట్ట ప్రార్థన చేసావంటే గొర్రెలు కాసేటువంటి దావీదు రాజు అవ్వలేదా అందంట. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. పొలములో గొర్రెలు కాసేటువంటి దావీదుని దేవుడు మహారాజును జైలా. సద్దన్నం తిని పడుకునేవాడు, ఎండలో ఎండేవాడు, వానలో దడిసేవాడు, చల్లో వణుకుతూ ఉండేవాడు, భయంతో ఉండేవాడు. ఆరు బయట పడుకొని గొర్రెలు కాసేటువంటి దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టగా నా బిడ్డని ఎందుకు కూర్చోబెట్టడో?